ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి ఉంటేనే మీ ఇన్సూరెన్స్ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా జరిగేది. లాస్ట్ ప్రిఫరెన్స్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ కూడా 25 సంవత్సరాల మార్కెట్ పోటీ కూడా ఉన్నా కూడా 25 సంవత్సరాల తర్వాత కూడా ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా తన మార్కెట్ లీడర్షిప్ నిలబెట్టుకుంటూ వెళ్తుంది మన ఆర్గనైజేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈనాటికి కూడా 59% మన మార్కెట్ షేర్ నింపుకోగలుగుతున్నామంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దీంట్లో ఈ గ్రోత్ మనందరం కూడా భాగస్వామ్యం ఆ సందర్భంగా కూడా మనం చాలా గర్వపడవలసినటువంటి విషయం. అయితే ఈరోజు ఈ మహాసభలో మనం ఇక్కడ కలుస్తున్నటువంటి తరుణంలో ఇందాక అధ్యక్షుడు వారి అధ్యక్ష ఉపన్యాసంలో ప్రస్తావించారు, మన ఇండస్ట్రీ చాలా తీవ్రమైనటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటోంది. ఈరోజు భారతదేశ ఇన్సూరెన్స్ మార్కెట్ని గమనించాలని చెప్పి విదేశీ పెట్టుబడి అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి క్రియలు. మొట్టమొదటిసారిగా ఎకానమీ వ్యవహారాలను చేసుకుని యునైటెడ్ స్టేట్స్ స్టేట్ రిప్రజెంటేటివ్ భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అన్ఫెయిర్ అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ కన్క్లూషన్కి వచ్చి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఏ టోటల్లీ యాంటీ వర్కింగ్ క్లాస్ యాంటీ పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ అయితే మనకి పాలనలో ఉందో అటువంటి గవర్నమెంట్ యొక్క మెడలు వంచి ఒక్క ఇన్సూరెన్స్ ప్రీమియం మీద మాత్రమే కాకుండా అనేక ఇతర వస్తువుల మీద కూడా జిఎస్టీ రిమూవ్ చేసే దిశగా మన పోరాటం సక్సెస్ అయిన సందర్భంగా జరుగుతున్న కాన్ఫరెన్స్. ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా అసోసియేషన్ తన యొక్క యాన్యువల్ కాన్ఫరెన్స్ జరుపుకోబోతోంది. ఇది మామూలు విషయం కాదు. ఒక డిజిటల్ ఆర్గనైజేషన్ 75 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండడమే కాకుండా దేశ కార్మికుల మధ్య చరిత్రలో తనలో ఒక పేజీని రచించుకోవడం సామాన్యమైనటువంటి విషయం కాదు. మనందరం ఆర్గనైజేషన్ సభ్యులుగా చాలా గర్వపడవలసినటువంటి విషయం. మన ఆర్గనైజేషన్ ఒక నియమమైనటువంటి ఆర్గనైజేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అద్భుతంగా ప్రదర్శన చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.